ఆ చిన్నారికి పట్టుమని 10 ఏళ్లు కూడా లేవు. కానీ అసమాన ప్రతిభతో అబ్బురపరుస్తోంది. ఓనమాలు రాసే వయస్సులోనే చరిత్ర మొదలుకొని వర్తమాన అంశాల వరకు ఏదైనా తడుముకోకుండా చెబుతోంది. ఆ చిన్నారి ప్రతిభా పాఠవాలు చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ మురిసిపోయారు. 10,16,000 రూపాయల చెక్కు నజరానాగా ఇచ్చారు. ఈ చిన్నారి పేరు లక్ష్మీ శ్రీజ. ఖమ్మంకు చెందిన కిరణ్ కుమార్, సుధారాణి దంపతుల గారాల పట్టి. ప్రస్తుతం 3వ తరగతి చదువుతోంది. పట్టుమని 10 ఏళ్లు కూడా నిండని ఈ బాలిక తన ప్రజ్ఞా పాఠవాలతో చూసిన వారందరినీ అబ్బురపరుస్తోంది. తల్లిదండ్రులు లక్ష్మీ శ్రీజ అని పేరు పెట్టినా బాలిక ప్రతిభను చూసిన వారెవరైనా వాగ్దేవి మానసపుత్రిక అని ప్రశంసిస్తారు. ఎందుకంటే చారిత్రక విషయాలు మొదలుకొని వర్తమాన వ్యవహారాల వరకు ఏ విషయమడిగినా కించిత్ కూడా తడబడకుండా చెప్పేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మీ శ్రీజ జ్ఞాపకశక్తిని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అసమాన ప్రతిభ కలిగిన ఆ చిన్నారి ఉన్నత స్థానం అధిరోహించాలని సీఎం ఆకాంక్షించారు. ఖమ్మంకు చెందిన కిరణ్ కుమార్, సుధారాణి దంపతులు తమ బిడ్డతో కలిసి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. లక్ష్మీ శ్రీజ ప్రజ్ఞ పాఠవాల గురించి వివరించారు. తెలంగాణ చరిత్ర, 1969 నాటి తెలంగాణ ఉద్యమ విశేషాలు, 2001 నుంచి కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభమైన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, మంత్రుల బృందం ఏర్పాటు, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం, అపాయింటెడ్ డే, ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం, రాష్ట్ర మంత్రుల పేర్లు, వారి శాఖల వివరాలన్నీ ముఖ్యమంత్రి ముందు చెప్పింది. ఇంకా కాకతీయుల కాలం నాటి స్వర్ణయుగం గురించి, శాతవాహనుల పాలన విశేషాలు, నిజాం నవాబుల గొప్పదనాన్ని కథ చెప్పినట్లు చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతను కూడా వివరించింది. లక్ష్మీ శ్రీజ పరిజ్ఞానాన్ని చూసి ముఖ్యమంత్రి ముగ్ధుడైపోయారు. అసమాన ప్రతిభ కనబరుస్తున్న లక్ష్మీ శ్రీజ గురించి వివిధ పత్రికల్లో కథనాలను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. తన సొంత ఖాతా నుంచి 10,16,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. పెద్దయ్యాక ఐఏఎస్ కావాలన్న వాగ్దేవి మానసపుత్రిక లక్ష్మీ శ్రీజ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించారు.